అన్నదాతకు అండగా ఉంటారంట. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న సీఎం రేవంత్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తడిసిన ఓట్లను సమీపంలోని గోదాములు, మిల్లులకు తరలించండి, అది అందుబాటులో లేకుంటే ఫంక్షన్ హాల్లోకి షిఫ్ట్ చేయండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిండు. వడ్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు కలిసివేస్తున్నాయి. కొనుగోళ్ల కోసం ప్రతి ఐకేపీ సెంటర్ కు ఇన్ఛార్జ్ ఆఫీసరు, వరంగల్ కు హైడ్రా టీమ్స్, పడవలను పంపాలని సూచన. మంత్రులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్. నేడు వరంగల్, హుస్నాబాద్ లో ఏరియల్ సర్వే. ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తుమ్ముకుంటా చెప్పేసిండు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే అన్నదాతలకు అండగా ఉంటాడ. రైతు బంధు ఇయ్యలే, రుణమాఫీ ఇయ్యలే, రైతులకు యూరియా బస్తాలు ఇయ్యలే, పంట కొనలే, నీళ్లు ఇయ్యలే, కరెంటు ఇయ్యలే, వరి ధాన్యం ఆగమైపోయింది, పత్తి ఆగమైపోయింది, మిగతా పంటలు ఆగమైపోయినాయి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలే, బోనస్ ఇయ్యలే, ఇంకా కూడా రాలే. ఇన్ని రకాలుగా పంగనాలు పెట్టిన పత్తితులట. వర్షం పడ్డది, వడ్లు కొట్టుకపోతే బాధ అనిపిస్తుంది, పాపం అనిపిస్తుంది అని పత్తితులు మళ్ళీ చెప్పకరి నాయన, నాకు కోపం వస్తుంది. మీరు చెప్పే ముందు మీ గత చరిత్ర ఒకసారి గుర్తు చేసుకోరు. ఇంకో గతంలో ఏం చెప్పినాం, ఇప్పుడు ఏం చెప్తున్నాం, ఇట్లా చెప్తే జనాలు కాకరి చుమ్ముతారా ఉమ్మరా అనేది ఒకసారి సోయితో అని చెప్పాలి నాయన. రేవంత్ అన్న గారు, నల్లమల్ల పులి గారు అమరాబాద్ అలుగులోకి వెళ్ళి తొక్కి 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 ముఖ్యమంత్రి అయినావు కదా. అందుకే నేనేం చెప్తానంటే, జనాలు చుతగాలని చేయకు, లాస్ట్ మిమ్మల్ని చుతగాలని చేస్తారు జనాలు. ఇక రేపు జూబ్లీలో గదే అవుతుంది. ఇప్పుడు వర్షాలు పడ్డాయని, ఆ వరదలు వస్తున్నాయని ప్రజలు బాధపడుతున్నారని నీకు బాధ ఉంది, మీరు నమ్మాలి. అందుకే నేను ఆజారుద్దనేటువంటి ఇప్పుడు వీళ్ళందరినీ కడలు కడతాను, మంత్రి పదవి చేస్తాను. బాధ ఎక్కువై ఏరియల్ సర్వే చేస్తాడు. వరంగల్ మునిగిపోతాను, హైడ్రా ఆడికి పోయిందట. హైడ్రా పోయట పడవలు పంపిరని అడుగుతున్నది. యో రేవంత్ అన్న, నువ్వు ఎట్లా అనుకుంటావు అంటే జనాలు పిచ్చోళ్ళు అన్ని కళ్ళు మూసుకొని మనం చెప్పిందల్లా లంగా మాటలని నమ్ముతారు అనుకుంటావు. నేనేం చెప్తా అన్నా, ఈ రాష్ట్ర ప్రజలు చాలా చైతన్యవంతులు, చాలా తెలివి ఉన్నోళ్ళు, సోయి ఉన్నోళ్ళు. అందుకే కదా తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే పక్కన పడేసిరు. ఇక నువ్వెంత తెలంగాణ ఉద్యమంలో గనులు పట్టుకొని తిరిగిన దరిద్రుడివి కాదా? దరిద్రుడివి. సో అందువల్ల నువ్వేం చెప్తున్నావు అంటే, నీతి వాక్యాలు బంద్ పెట్టు. ఇప్పుడు నిన్న మనకి కామారెడ్డిలో చెప్పినావు, వాళ్ళకి మీకు ఇచ్చిన పైసలు ఆ చెప్పిన విట్నే ఇదే పత్తితో ముచ్చట్లు ఇదే రాసిరు. సో నీ మాటల్లో ఉన్న చిత్తశుద్ధి చేతల్లో ఉండదు. ఈ 10,000 రూపాయలు నష్టపరిహారం మరి పేపర్లకేనా లైవ్లో ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? నాకైతే పేపర్కే అనిపిస్తుంది, నా ఉద్దేశం, నా డౌట్ అట్నే వస్తుంది. ఇంకో రైతు గోస తిత్తారా ఇట్లా. ఈ రైతులు ఆవేదన చూస్తే రక్తం ఏర్లై పారుతుంది. దుర్మార్గులు మీరు ఇలా. అరే ఓపెన్ చేయరా కొనుగోలు చేయండి అంటే ఓడేం అడ్డం పంతాడు, ఓడేం నిలుపు పంతాడు సన్నాసులు. ఒక్క నా కొడుకు చేత కాదు, ఏషాలు ఏమంటే పొద్దుకులైన వేస్తారు. ఇప్పుడు ఇది రైతులకి దుస్థితి, ఈ గోస రావడానికి కారణం దుర్మార్గులు, కాంగ్రెస్ వాళ్ళు, నీచులు, నికృష్టులు. మీ చేతగాని తనం వల్లనే మీరు దద్దమ్మలు అయినందుకే ఇలా రైతులకి గోస వచ్చింది. ఎన్ని రోజులు చెప్తుండ్రు హరీష్ రావు, ఎన్ని రోజులు చెప్తుండ్రు కేటీఆర్, ఎన్ని రోజులు చెప్పబట్టి ఓపెన్ చేయమని. ఏం బీకిర్రు? గుడ్డి గుర్రాలు ఏమన్నా బీకిర్రా? గుడ్డి గుర్రాల పనులు వీర్రా? ఏం బీకిరని ఇంత దుర్మార్గంగా ఇంత హరిగోసనిస్తా అంటే పాపం అనిపిస్తుంది. అనకురి మీరు, నాకు కోపం వస్తుంది. పాపం అనకురి, మీరు పాపాత్ములై పాపం అంటే ఎట్లా? మీరే కదా ఈ బాధ కారణం. అరే వర్షాలు వస్తున్నాయిరా గగ్గోలు పెట్టి రైతులు మీ నాశనం కాల. మీ బతుకుల మనవాడు ఎవడన్నా వ్యవసాయం చేసినోడు ఉన్నాడా కాంగ్రెస్లా? ఎవడన్నా కడుపుకు అన్నం తింటోడు ఎవడన్నా వ్యవసాయం చేసి చూపిరు నాకు. సకాలం పాడుగాను నీచులు. చేతికొచ్చిన పంట నీళ్ళ పాలైంది. ఈ సన్నాసి నీళ్ళు ఇయలే, ఈ సన్నాసి కరెంట్ ఇయలే, ఈ సన్నాసి రైతు బంధు ఇయలే, ఈ సన్నాసి యూరియా బస్తా లేకపోతే సచ్చిర్రాడా. కన్న బాధలు పండించింది. ఈ పంట వెనకంగా రైతుల కన్న బాధలు ఉన్నాయి. ఈసారి ఈ పంట ఏదో చేతికొచ్చిందో రైతుకు, దాని వెనకాల 6 నెలల కష్టం అరిగోస ఉంది రైతుల్ని.
ఈ నీచుడు ఎలా కొనలే సిగ్గు లేకుండా సంసారం అమ్మా తడిసిపోయిందా సంపినోడు వచ్చి సంతాప దినం చెప్తాను బతుకుల మన్నువాడ ఎట్లా నాశనం అయిపోతారు మీ కాంగ్రెస్ వాళ్ళు. మీరు ముందర వాడతారు రైతులను కోసపెట్టి. ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ దేశం వ్యవసాయం బాగుపడలే, రాజ్యం బాగుపడలే, అంత కంతకు నాశనం అయిపోతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంత కోసం పెడతారా కొనుర్యా పంట కొనుర్యా అని మొత్తుకురు రైతులు. మీ నాశనంగా అలా సిగ్గు లేకుండా రాసుకుంటారు మీ సంసారంలో అమ్మ పద్ధతిలో అమ్మ అని. రాష్ట్ర వ్యాప్తంగా 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టమట, 2.82 లక్షల ఎకరాల్లో వరి, 1,50,000 ఎకరాల్లో పత్తి డ్యామేజ్ అయింది. అంటే ఇప్పుడు 12 మ్యాచర్లు రావాలి, 12 మ్యాచర్ పండుకొని వస్తారు. ఇప్పుడు 12 మ్యాచర్ వస్తారు. ఇప్పుడు నాకేమో సంఖ్య ఫిరాయిస్తుంది. మీ సిగ్గు లేకుండా రాయకురు నాయన. వివేకుడు స్వామి నువ్వు ఏమన్నా రాసుకొని రైతుల గురించి రాస్తే గుండా పట్టుకుని తలకాయ మీద సంపుతాం. అట్నే బాగా పడ్డోని కాబట్టి గోస తీసుకోవాలని కాబట్టి తెలుసు కాబట్టి చెప్తున్నా. పనేడు తొక్కుతారు జనాలు ఇంకోసారి రాస్తే. తొక్కేరో వస్తే ఇప్పుడు తొక్కలేరా జూబ్లీస్లా, రేపు జీరుతారు, ఇట్లా 2 వందలు జీరుతారు మిమ్మల్ని చూస్తారు. ఆగ రాదురి ఇంత దుర్మార్గంగా. ప్రధానంగా 12 జిల్లాల్లో 179 మండలాల్లో తుఫాను ప్రభావం ఉంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో అపార నష్టం జరిగింది. ఖమ్మంలో మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రి అటకా వస్తారు, ఆయి తీసుకొని చంపురి ఎయిరేంగా సస్తామని మళ్ళీ కొత్త మంత్రి వస్తారు, మనకు ఫ్రెష్గా వస్తాడు. అప్పుడు ఎయిరి మరి ఏం చేద్దాం లేదా తడిసిన పంట ముఖం మీద చంపురు అట్లా అని ఆడ వండబెట్టి ఆ విధంగా పోయి ఉంటుంటాడు, సస్తాడు పోతే పోలి. కొత్త మంత్రి తెద్దాం, అది మంచిగా పని చేస్తాడు, వస్తాడు తెలియకాలోడు ఏమన్నా. నీట మునిగిన 2.53 లక్షల మంది రైతుల పంటలంట. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది, ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చింది. ఇంకా మీరు వీకగలిగేది ఏం లేదు. లేదు మీరు నివేదిక ఇచ్చినా మీరు ఏం పొడిచినా మీరు బొచ్చు కూడా వీకేది ఏం లేదు. ఆడ సింపుల్గా చెప్పాలంటే ఇంకో నెత్తిన చేయి పెట్టి ఇక దేవుని దండం పెట్టాల్సిన నేను నష్టపోయినాక సచ్చినాక రాకురు. మీరు మీ దమ్ముంచే కొస ఊపిడుతున్నప్పుడు రారు. సచ్చింది అక్కడ నాశనం అయిపోయింది. ఆడ పంట పాపాలు అది చస్తారు. మీరు ముందర పడతారు నాయన. రైతులు ఎన్ని తిట్లు తిడుతురు, ఎంత చాపిస్తురు. అబ్బా అబ్బా శివుని ఎత్తుడు బతుకున్నాడు కాంగ్రెస్ లా. అంటే ఎవరికి శివుని ఎత్తుడు లేదు కాంగ్రెస్ లా, తెలిపోతుంది విషయం. నీట మునిగిన వరంగల్ టౌన్, ఇది వరంగల్ టౌన్ అట. వరంగల్లోని 100 ఫీట్ల రోడ్డుపై ఇంకో వరద ప్రవాహం పోతుంది. ఓరుగల్లు గుండె చెరువైతున్నది. ఆగం చేసిన మోంతా తుఫాను, జల దిగ్బంధంలో 40కి పైగా కాలనీలు. ఎగువ గొలుసుకట్టు చెరువులో వరద నీరంతా సిటీ వైపు. కేయు 100 ఫీట్ల రోడ్డు కాలనీలో ఊర చెరువు బీభత్సం చేస్తుంది. రంగంలోకి దిగిన NDRF, SDRF బలగాలు. ముమ్మరంగా సహాయక చర్యలు. సురక్షిత ప్రాంతాలకు బాధితుల తరలింపు. హనుమకొండ వరంగల్ వరదల్లో 3 చనిపోయారు. అయితే ఇప్పుడు కొండా సురేఖ వరంగల్ ముద్దు బిడ్డ, కడియం శ్రీగారి వరంగల్ ముద్దు బిడ్డ, వీళ్ళందరూ వరంగల్ ప్రజల కోసం పుట్టిరు. ఎడచచ్చిరు మరి ఇప్పుడు మంత్రి పదవుల కోసం, బిడ్డకు MP పదవి కోసం కొట్టకదచ్చిర్రే మీరు. మరి ఏడ కనిపించలేరుగా. వరంగల్ ప్రజల ఓట్లే కావాలన్నా మీకు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాళ్ళ ఓట్లు కావాలి. వాళ్ళ పేరు చెప్పుకొని బిచ్చ రాజకీయాలు చేయాలి. నాకేం మంచిగా వస్తాయి బిచ్చ రాజకీయాలు చేయాలి. కానీ ప్రజలకు బాధ వస్తే మాత్రం ఏడదస్తాం అర్థం కాదు. ఏడవన్నీ అన్నేమంటారు. మరి ఓడు కనపాడు. ఇప్పుడు చెప్పురు రేపు పోయి వరంగల్ పోయి మేము వరంగల్ పుట్టినాం, మా అయ్యలు మా తాతలు మా ముత్తాతలు అంతా వరంగల్లే చెప్పురు రేపు మరి చెప్తారు సిగ్గు లేకుండా. మీరు చెప్పరా? ఇది దానికి సంబంధించి ఈ నుంచి ఈ మొగోడు పీ కట్టలు కడతాడని వివేక వెంకట స్వామి పీ కట్టలు కడతాడని నాకు రాసింది. ఎందుకంటే అక్కడ రోడ్లో ఉంచుతారు కదా జూబ్లీస్ లా అని ఉంచుతారు కదా. అది రాయరు. ఇప్పుడు అది రాసి ఇచ్చేపోదు, పైసలు రావు, పేమెంట్ రాదుగా. అది రాస్తే మరి ఏం చేయమంటారు? పైసలు రావు మరి. బలహీనమైన మోంత ఇక రాష్ట్రంలో వారం రోజులు పొడి వాతావరణ శాఖ చెప్పింది. ఇది నమ్మొచ్చా? నాకు నమ్మకం లేదురా. ఇంకా ఏమో ఇప్పుడు ఎక్కడా కూడా జూబ్లీస్ లో తుప్ప ఉంచుతున్నాను రాయారు. ఇక్కడ రాస్తే మంచోళ్ళు అవుతారు అలా సడన్ గా.
వరద ఇవాళ మొత్తం పేపర్ మొత్తం వరద వానే అయిపోయింది అదే వార్త. మంచోని ఆయన నువ్వు పేపర్ బాగా నడుస్తున్నావు.